హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా పిల్లల కోసం 2 రకాల బనానా జ్యూస్లు ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాను ఒక గంట పాటు. నా దగ్గర అయితే ఒక 4 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక గంట పాటు నానబెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఆప్షనల్ అండి, ఏ డ్రై ఫ్రూట్ ఉంటే అది మీరు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ బౌల్లోకి బనానా తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బనానా అనేది కాయ కన్నా కూడా పండు అయిన బనానా తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి గంట పాటు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, కొంచెం స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. సో ఇది గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్తో నేను గార్నిష్ చేస్తున్నాను. సో ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్లో కానీ చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఇస్తే కనుక చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ని కానీ బనానాస్ కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా స్మూతీ లాగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోర్ని వాటర్ యాడ్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి అలాగే నానబెట్టుకున్న రాగి ఫ్లోర్ని అందులో యాడ్ చేసి బాగా మరలించాలి. సో ఇలా మరలించిన తర్వాత 2 నుంచి ఒక 10 నిమిషాల వరకు మరలించాలండి. సో ఆ తర్వాత మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని దోరగా వేయించుకోవాలి. సో ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదన్నమాట, అందుకే ఓట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మరలుతున్నప్పుడు బౌల్లోకి ఇప్పుడు మిల్క్లోకి 1 టేబుల్ స్పూన్ జాగరీ యాడ్ చేస్తున్నాను. సో షుగర్ కంటే కూడా జాగరీ హెల్త్కి మంచిదండి. సో జాగరీ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ అండి. సో ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం మంచి స్మెల్ అనేది, ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనేసి నేను ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కాచి చల్లార్చి బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని బనానాస్ని పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నాను. అలాగే కాచి చల్లార్చిన రాగి పాలని అందులో యాడ్ చేస్తున్నాను. అలాగే దోరగా వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ను కూడా అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా నేను వారంలో 2-3 సార్లు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇస్తూ ఉంటానన్నమాట. సో పిల్లలకి అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తే ఇష్టంగా తాగుతారనమాట ఈ స్మూతీని. సో పిల్లలకి చాలా హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.